ఉన్నదంతా వాటర్, కరెక్టేనా? బట్ మనం తాగడానికి పనికొచ్చే వాటర్ ఎంత ఉంది? నాట్ ఈవెన్ 5%. అవునా కదా? సో ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి, నా బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు పోవాలి, నా స్కిన్ చాలా గ్లోయింగ్ గా ఉండాలి, నేను హెల్తీగా ఉండాలి, నా బాడీలో ఉన్న కిడ్నీ కానీ లివర్ కానీ ఫంక్షనింగ్ కానీ పర్ఫెక్ట్ గా జరగాలి. ఇది జరగాలి అంటే మనం ఏం చేయాలంటే, మగవాళ్ళు అయితే యువర్ మేల్ మినిమం 3.7 లీటర్ల వాటర్ తాగాలి. అండ్ ఇఫ్ యువర్ ఫిమేల్ ఆడవాళ్ళు అయితే మినిమం 3.2 లీటర్ల వాటర్ తాగాలి. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనందరికీ తెలిసిందే, వాటర్ తాగితే మన హెల్త్ కి మంచిదని మనకు తెలుసు, కానీ మనం తాగే వాటర్ లో బయో అవైలబిలిటీ ఉందా లేదా, ఇది కంపల్సరీగా మనం చెక్ చేసుకోవాలి. బయో అవైలబిలిటీ ఎందుకంటే మనం తీసుకునే ప్రతి వాటర్, మనం తాగే ప్రతి వాటర్ మన బాడీ యాక్సెప్ట్ చేయగలదు. సపోజ్ నేను తాగే వాటర్ లో ఇంప్యూరిటీస్ ఉన్నాయి, ఆ వాటర్ ప్యూరిటీ లేదు, నేను ఎంత వాటర్ తాగినా సరే నా బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయదు, దాంట్లో బయో అవైలబిలిటీ లేదని మనం చెప్పుకోవాలి, రైట్? సో సపోజ్ ఇంప్యూరిటీస్ ఉన్న వాటర్ నేను ఒక 2 లీటర్లు తాగేసి నేను హెల్తీగా ఉంటున్నాను, ఎక్కువ వాటర్ తీసుకుంటానంటే ఐఎమ్ సారీ, దానివల్ల ఉపయోగం లేదు. సో 2 పాయింట్స్ మనం చెక్ చేసుకోవాలి. ఏంటంటే ఏదైతే వాటర్ మనం తీసుకుంటున్నామో దాంట్లో బయో అవైలబిలిటీ ఉందా లేదా, నా బాడీ ఎంత వరకు ఈ వాటర్ ని యాక్సెప్ట్ చేస్తుంది, ఈ వాటర్ లో నా బాడీ అబ్జర్వ్ చేసుకునే క్యారెక్టరిస్టిక్స్ ఎన్ని ఉన్నాయి, ఈ పాయింట్స్ ని మనం కంపల్సరీగా మనం చెక్ చేసుకోవాలి, రైట్? సో ఇక్కడ మనందరికీ తెలుసు ఒక చిన్న పాయింట్, మన ఇండియాలో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ వాటర్ వస్తుందండి. ఎస్ సార్? సో అదేవిధంగా సీజన్ మారే కొద్దీ కూడా వాటర్ లో చేంజెస్ వస్తాయి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మార్నింగ్ ఒక టైప్ ఆఫ్ వాటర్ ఉంటుంది, సాయంత్రం ఒక టైప్ ఆఫ్ వాటర్ కూడా మనకి దొరుకుతుంది. సో ఇక్కడ బేసిక్ గా 3 టైప్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ మనందరికీ తెలుసు, పాత స్లైడ్స్ లో కూడా చూసాం. ఫిజికల్ ఇంప్యూరిటీస్, కెమికల్ ఇంప్యూరిటీస్ అండ్ బయాలజికల్ ఇంప్యూరిటీస్. ఈ 3 టైప్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ మనకి బేసిక్ గా వాటర్ లో ఎక్కువగా ఉంటాయి. సో ఒక 2 పాయింట్స్ మీకు చెప్తాను నేను. చాలా మంది మార్కెట్ లో మన షాప్ వాటర్ ప్యూరిఫైయర్ చెప్పేటప్పుడు కొన్ని ఎడిషనల్ పాయింట్స్ వాళ్ళు చెప్తున్నారు. ఆ ఎడిషనల్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి మినరల్స్, రెండోది టీడీఎస్ ని అడ్జస్ట్ చేయడం, మూడోది ఏదైతే ఈ pH వాల్యూ ఉందో దాన్ని ఫ్లక్చుయేట్ చేయడం. ఈ పాయింట్స్ ని ఇప్పుడు మనం కవర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ డిస్కస్ అబౌట్ టీడీఎస్. టీడీఎస్ అంటే మనందరికీ తెలుసు, టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్. ఈరోజు కొంతమంది మార్కెట్ లో చెప్పే మాట ఏంటంటే, మనం తాగే వాటర్ లో మినరల్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎస్, మనకి బాడీకి బేసిక్ గా మినరల్స్ అనేది అవసరం, చాలా అవసరం. మన న్యూట్రిషన్స్ మనకు కావాలంటే మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, వైటమిన్స్ కానీ మన బాడీకి మనం ఖచ్చితంగా అందించాలి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం వాటర్ ద్వారా మన బాడీకి మినరల్స్ అందిద్దాం అనుకుంటున్నామో, మనం రోజు తీసుకునే 3 నుంచి 4 లీటర్ల వాటర్ బాడీ మనకి ఒక పక్క కూడా సరిపోతుంది. కేవలం వాటర్ ద్వారా మన బాడీకి మినరల్స్ అందించాలంటే 10 లీటర్ల పైన వాటర్ తాగినా కూడా మనకి సరిపోదండి, రైట్? సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం వాటర్ లో మినరల్స్ యాడ్ అవ్వాలనుకుంటున్నామో, మనకి తెలియకుండా వాటర్ తో పాటు మనకి ఇంప్యూరిటీస్ కూడా మనకి యాడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఈరోజు బయట మనకి ఒక 300కో 400కో టీడీఎస్ చెక్ చేసే మెషిన్ దొరుకుతుంది మార్కెట్. సో దాన్ని మనం పెట్టి ఆ వాటర్ లో ఉన్న టీడీఎస్ లెవెల్స్ ని చాలా మంది చెక్ చేస్తూ ఉంటారు. కానీ సింపుల్ పాయింట్ ఏంటంటే, ఆ టీడీఎస్ మీటర్ కి మినరల్స్ ని సపరేట్ గా, ఇంప్యూరిటీస్ ని సపరేట్ గా మెజర్ చేసే ఎబిలిటీ ఉండదండి. కేవలం దాంట్లో వాటర్ లో ఎంత టీడీఎస్ ఉందో అది మాత్రమే చెప్తుంది. సో సింపుల్ పాయింట్, మినరల్స్ అనేది మన బాడీకి చాలా చాలా అవసరం, కానీ వాటర్ ద్వారా మన బాడీకి రీచ్ అయ్యే మినరల్స్ అనేది చాలా చాలా తక్కువ అవసరం, రైట్? సో అదే విధంగా ఇంకొక పాయింట్ మనం చూడొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను ఈ పాయింట్, వాటర్ ద్వారా మనం మినరల్స్ అందించాలంటే ఈ 3 నుంచి 5 లీటర్ల వాటర్ ఏదైతే మనం తీసుకుంటామో అది మన బాడీకి సరిపోదు. సో అలాగే టీడీఎస్ తో పాటు వాటర్ లో మనం తాగే వాటర్ ఏదైతే ఉన్నదో ఆ వాటర్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ అయి ఉండాలి. దాంట్లో న్యూట్రియంట్స్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ద ఓన్లీ ఛాలెంజ్ ఇస్ మనం తాగుతున్న వాటర్ ఎంత ప్యూర్ గా ఉంది,
ఎంత ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ మనం తాగుతుంటే మన బాడీకి అంత బయో అవైలబిలిటీ పెరుగుతుంది, మన బాడీకి ప్రతి ఆర్గన్ కి వాటర్ అంత బాగా మనకి రీచ్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొక ఛాలెంజ్ మనం చూసుకున్నట్టయితే మన బాడీలో ఉన్న pH వాల్యూ. సో మనకు తెలుసు 7.3 to 7.4 మధ్యలో ఉంటాయి మన బాడీలో ఉన్న pH లెవెల్స్. సో మనం తీసుకునే ఆహారాలు ఓవరాల్ గా ప్రతిరోజు మనం తీసుకునే డైట్ ని వల్ల మన బాడీ pH లెవెల్స్ అనేది కరెక్ట్ గా మనకి బ్యాలెన్స్ అవుతాయి. కొన్ని రకాల ఫుడ్స్ మనం తీసుకుంటాం, అంటే ఫ్రై ఐటమ్స్ కానీ ఆయిల్ ఐటమ్స్ కానీ ఇవి తీసుకునేటప్పుడు మన బాడీ ఎసిడిక్ అవుతుంది. సో అలాగే ఫ్రూట్స్ కానీ కోకోనట్ వాటర్ కానీ లైమ్ కానీ ఎప్పుడైతే ఇటువంటి ఫుడ్స్ మనం తీసుకుంటామో మన బాడీ ఆల్కలైన్ అవుతుంది. సో ఇక్కడ ఆన్ అండ్ యావరేజ్ గా మనకి ఒక ట్యాప్ వాటర్ నుంచి వచ్చే pH లెవెల్స్ ఏవైతే ఉంటాయో 6.5 to 7 మధ్యలో ఉంటాయండి. సో వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ యాజ్ ఇట్ ఈస్ గా మన ట్యాప్ నుంచి వచ్చే వాటర్ లో ఉన్న pH ని ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయదు. ఎందుకంటే ఈ pH ని బ్యాలెన్స్ చేసిన మినరల్స్ యాడ్ చేస్తున్న ఈ ప్రాసెస్ లో మనకి తెలియకుండానే ఇంప్యూరిటీస్ కూడా మనకి యాడ్ అవుతాయి, రైట్? సో ఇక్కడ మనం చూడొచ్చు, ప్రతిరోజు మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఆ ఫుడ్ ద్వారా కూడా మన pH లెవెల్స్ ని చాలా అద్భుతంగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఎస్, హియర్ వి హావ్ ఎ ప్రొడక్ట్, ద మేడ్ ఇన్ ఇండియా షార్ప్ వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్. దీంట్లో జరిగిన చిన్న చిన్న మార్పుల్ని ఎట్లా ఈ ప్రొడక్ట్ ని ఇంకా కంపెనీ ప్రీమియం చేసింది మనం ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. సో ఫస్ట్ పాయింట్, సో 6 రకమైన ఫిల్టర్స్ ఇప్పుడు మనకు ఉన్నాయండి. ఇంతకు ముందు మనకి 4 స్టేజెస్ లో ఫిల్టరేషన్ అనేది జరిగేది. ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాటర్ ప్యూరిఫైయర్ లో మనకి 6 స్టేజెస్ ఆఫ్ ఫిల్టరేషన్ జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కంపెనీ ఇక్కడ మనకి ఎడిషనల్ గా ఒక ఫిల్టర్ యాడ్ చేసింది, దట్ ఈస్ ప్రీ సెడిమెంట్ ఫిల్టర్. ఈ ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ అనేది మనకి ఫస్ట్ స్టేజ్ లో ఏవైతే ఇంప్యూరిటీస్ వాటర్ లో ఉన్నాయో దాన్ని క్లీన్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా ఫస్ట్ స్టేజ్ తో పాటు ఈ ఫిల్టర్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని మనం క్లీన్ చేసుకొని ఆటోమేటిక్ గా దీన్ని వాష్ చేసుకొని మళ్ళీ మనం దాంట్లో ఫిక్స్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొన్ని చేంజెస్ ఏం జరిగినాయి అంటే ఫస్ట్ మనకి పీపీ ఫిల్టర్ ఉండేది మన పాత వాటర్ ప్యూరిఫైయర్. సో ఈ పీపీ ఫిల్టర్ అనేది మనకి నెక్స్ట్ స్టేజ్ లో దీన్ని పెట్టడం జరిగింది. సో కార్బన్ ఫిల్టర్ అనేది మనకి ఫస్ట్ ప్లేస్ లో పెట్టడం జరిగింది. ఫస్ట్ ఇంతకు ముందు ఎలా ఉంటుందంటే ఫస్ట్ పీపీ ఉండింది, తర్వాత కార్బన్ వచ్చేది. దీన్ని కొంచెం రివర్స్ చేసేటప్పుడు ఫస్ట్ కార్బన్. సో ఎందుకంటే దీంట్లో ఉన్న కెమికల్స్ కానీ టాక్సిన్స్ కానీ రిమూవ్ చేయడానికి కార్బన్ ఫిల్టర్ సపోర్ట్ చేస్తుంది. సో అలాగే పీపీ ఫిల్టర్, దీంట్లో ఉన్న ఒక బ్యూటీ ఏంటి అంటే ఎన్ని రోజులు మనకి ఫిల్టర్ షెల్ఫ్ లైఫ్ ఉంటుందో. కొన్ని రకాల ప్రొడక్ట్స్ మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ ఎట్లా ఉంటాయంటే ఒక నెల 2 నెలలు పోయిన తర్వాత దాంట్లోంచి మనకి వచ్చే డ్యూరబిలిటీ అనేది తగ్గుతుంది. బట్ వెస్టేజ్ ఎయిర్ ప్యూరిఫైయర్ లో షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ లో ఉండే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్ని రోజులు ఆ ఫిల్టర్ షెల్ఫ్ లైఫ్ అనేది యాక్టివ్ ఉంటుందో అన్ని రోజులు ఆ డ్యూరబిలిటీ అనేది అలాగే పనిచేస్తుంది. సో అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఆర్వో ఫిల్టర్, దీంట్లో కొన్ని చేంజెస్ జరిగినాయి, ఇప్పుడు మనం చూద్దాం. సో ఆర్వో ఫిల్టర్ కి మనకి ఇంతకు ముందు ఉన్న ఆర్వో మెంబ్రేన్ ని ఇంకాస్త అడ్వాన్స్ చేశారు. ఏం అడ్వాన్స్ చేశారు అంటే సాధారణంగా మన ప్రీవియస్ ఆర్వో మెంబ్రేన్ లో ఉన్న మనం ఒక 2 నుంచి 3 లీటర్ల వాటర్ కనుక దాంట్లో ప్యూరిఫై చేయడానికి దాంట్లో పంపిస్తే ఆల్మోస్ట్ ఒక 70-80% వాటర్ మనకి డ్రైన్ లోకి వెళ్ళిపోయి 1 లీటర్ మాత్రమే మనకి ప్యూరిఫైడ్ వాటర్ వచ్చింది. సో ఆల్మోస్ట్ ఒక 3 లీటర్స్ వాటర్ పంపిస్తే 2 లీటర్స్ వాటర్ డ్రైన్ లోకి వెళ్ళిపోయి 1 లీటర్ మనకి ప్యూరిఫైడ్ వాటర్ వచ్చింది. సో వాటర్ రికవరీ అనేది తక్కువ ఉండేది. బట్ ఇక్కడ ఈ కొత్త అడ్వాన్స్ టెక్నాలజీలో 2 లీటర్లు కనుక వాటర్ కనుక మనం దాంట్లో ఫిల్టరేషన్ మోడ్ లో పంపిస్తే 1 లీటర్ ఆర్ అంతకన్నా ఎక్కువ ప్యూరిఫైడ్ వాటర్ మనకు దొరుకుతుంది. ఆల్మోస్ట్ 50%. 50% కన్నా వాటర్ రికవరీ అనేది మనకి ఎక్కువ జరిగింది. అండ్ ఈ ఆర్వో మెంబ్రేన్ టెక్నాలజీ అనేది ఫస్ట్ టైం మనకి ఇండియాలో వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ మాత్రం లాంచ్ చేయడం జరిగింది. సో మోర్ దాన్ 50% మనకి రికవరీ అనేది జరుగుతుంది. అలాగే లాస్ట్ లో మనకి బేసిక్ గా 4 స్టేజెస్ ఆఫ్ ఫిల్టరేషన్ తర్వాత ఇంతకు ముందు స్టేజ్ లో ఏమైందంటే మనకి ఆటోమేటిక్ గా మనకి ఆ వాటర్ అనేది వాటర్ ట్యాంక్ లోకి వెళ్ళి అక్కడి నుంచి మనం ప్యూరిఫై చేసుకున్నాం. సో అక్కడ ఒక 2 డిసడ్వాంటేజెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ది ఎప్పుడైతే ఆ వాటర్
దీంట్లో ఎక్కువసేపు ఉంటుందో, ట్యాంక్ లో వాటర్ ఎక్కువసేపు ఉంటుందో మనకి వాటర్ ఫ్లేవర్ కొంత చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అదే విధంగా అక్కడ దాంట్లో ఏమైనా బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ ఎల్ఈడి యూవీ స్టెరిలైజేషన్ ఆన్ చేసామో ఆటోమేటిక్ గా 2 గంటలకు ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ మన వాటర్ ని కంప్లీట్ గా ప్యూరిఫై చేయడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. రైట్. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీలో నేను ఇందాక చెప్పినట్టు 6 టైమ్స్ అండి 6 రకాల ప్యూరిఫైర్స్ తో మనకి ఇంకా అడ్వాన్స్ గా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ఇవ్వడానికి మనకి మన వాటర్ ప్యూరిఫైర్ సపోర్ట్ చేస్తుంది. సో ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, వాటర్ మనం తీసుకుంటున్నామంటే ఎంత ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ దొరుకుతుంది. సో దాంట్లో ఇంప్యూరిటీస్ ఏమి లేకుండా ఎంత ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ దొరుకుతుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. సో వెస్టేజ్ షాప్ వాటర్ ప్యూరిఫైర్ 100% మనకి ఎటువంటి ఇంప్యూరిటీస్ లేకుండా వాటర్ అందిస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు 2 టైప్స్, ఎగ్జిస్టింగ్ యూనిట్ కి కొత్త యూనిట్ కి ఉన్న డిఫరెన్స్ ఇక్కడ మనం చూడొచ్చు. సో మన ఎగ్జిస్టింగ్ యూనిట్ లో పిపి, సిబి 4 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ మనకు ఉండేవి. సో ఈ అడ్వాన్స్డ్ యూనిట్ ఏదైతే ఉన్నదో దీంట్లో మనకి కంప్లీట్ గా 6 టైప్స్ ఆఫ్ ఫిల్టరేషన్ మోడ్స్ ఉన్నాయి. అదే విధంగా వాటర్ రికవరీ అనేది మన పాత యూనిట్ లో 35% దాకా మాక్సిమం అయ్యింది. కొత్త యూనిట్ లో మనకి మోర్ దెన్ 50% వాటర్ రికవరీ జరుగుతుంది. సో ట్యాంక్ కెపాసిటీ పాత యూనిట్ మనకి 5.3 లీటర్లు వచ్చేది. బట్ కొత్త యూనిట్ లో మన ట్యాంక్ కెపాసిటీ వచ్చి 6.2 లీటర్స్. సో డైలీ ఫిల్టరేషన్ మనకి ఇంతకు ముందు 40 లీటర్లు వచ్చినట్టయితే ఇప్పుడు 60 లీటర్లు వస్తుంది. సో పంప్ ప్రొడక్షన్ ఎస్ ఎడిషనల్ గా మనకు దొరికింది. ఇన్స్టాల్ యూనిట్స్ ఇంతకు ముందు మనకి 3 సెపరేట్ యూనిట్స్ వచ్చేవి, అవునా? ఏంటది? ట్యాంక్ ఒకటి, ఫిల్టర్ ఒకటి, మళ్ళీ. సో ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీలో మనకున్న బ్యూటీ ఏంటంటే కంప్లీట్ గా అన్ని కలిపి ఒకే ఒక యూనిట్ లో మనకి దొరుకుతుంది. సో ఇన్స్టాలేషన్ ఇస్ వెరీ వెరీ ఈజీ అండ్ ఫీజబుల్. సో ప్యూరిఫికేషన్ కెపాసిటీ ఇంతకు ముందు మనకి గంటకి 8 లీటర్లు జరిగినట్టయితే ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మనకి గంటకి 15 లీటర్ల దాకా మనకి ప్యూరిఫికేషన్ టెక్నాలజీ జరుగుతుంది. సో దిస్ ఇస్ ద బ్యూటీ, దిస్ ఇస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్ అండి. సో చాలా మందికి నేను చెప్తున్నాను, చాలా మంది లీడర్స్ కి కాల్ చేస్తూ ఉంటారు. మీరు మీ లీడర్స్ కి, మీ అప్లయన్స్ కి కాల్ చేసి సార్ వాటర్ ప్యూరిఫైర్ సర్వీస్ కోసం. సో నేను నిన్న మార్నింగ్ వేరే ఇష్యూ మీద నేను షార్ప్ నేషనల్ పర్సన్ తో మాట్లాడాను. ద ఓన్లీ పాయింట్ అండి, 1 పాయింట్ కాంటాక్ట్ ఇస్ కాల్ సెంటర్. మీరు మీ అప్లైన్ కాల్ చేస్తానో, లేకపోతే ప్రవీణ్ కాల్ చేస్తానో, లేకపోతే వైజాగ్ నుంచి కాల్ చేస్తానో మీకు ఏమి యూజ్ ఉండదు. ద 1 పాయింట్ కాంటాక్ట్ ఫర్ ఎనీథింగ్ ఇస్ వెస్టేజ్ షాప్. ఆ టోల్ ఫ్రీ కాల్ చేసినట్టయితే మనకు బెనిఫిట్స్ దొరుకుతాయి ఎటువంటి ఇష్యూ ఉన్నా. అండ్ ఎస్ మాక్సిమం టీడీఎస్, నేను చాలా సార్లు చెప్తున్నాను ఈ పాయింట్, మాక్సిమం ఎంతవరకు టీడీఎస్ మనకి ఇవ్వచ్చు అంటే 2000 టీడీఎస్ ఉన్న ప్లేస్ లో వరకు మన వాటర్ ప్యూరిఫైర్ చాలా అడ్వాన్స్డ్ గా పనిచేస్తుంది. సో ఫైనలీ థింక్ షార్ప్ అండ్ డ్రింక్ షార్ప్. సో ఎట్లా ఉన్నాయి ఈ కొత్త చేంజెస్? యూనిట్ ఎలా ఉంది చూడడానికి? సో ఇట్ ఇస్ ఫైనలీ ఏ మేడ్